ప్రతిసారి సేల్ అవ్వడం కోసం డిస్కౌంట్ ఇవ్వద్దు. ఓకే. నెవర్ గివ్ డిస్కౌంట్స్ టు కస్టమర్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ రైట్ ప్రోడక్ట్ అట్ రైట్ ప్రైస్, నెగోషియేషన్ అనేది ఇంకా చేయొద్దు. దాంట్లో కస్టమర్ని నువ్వు క్లోజ్ చేసుకునే స్కిల్ పెంచుకోవాలంతే, కస్టమర్కి కన్విన్స్ చేయాలంతే. ఎందుకంటే మనకు వచ్చే రూపాయి అంతా కూడా నువ్వు కస్టమర్కి ఇచ్చేస్తావు. నువ్వు ఎందుకు గాడిది కష్టం చేస్తున్నావు? వీడ మేము అట్లా చేసినాం స్టార్టింగ్లో, మేము స్ట్రగల్ అయినాం, తర్వాత మేము రియలైజ్ అయినాం వీఆర్ డూయింగ్ రాంగ్. ఇది బిజినెస్కి అగెనెస్ట్ ఇది. ఎందుకంటే మనకి రూపాయి లాభం లేకుండా మనం పని చేయొద్దు, ఇది రూల్. ఇది కస్టమర్కి లాభం జరగాలి, అదేవిధంగా మనకు లాభం జరగాలి. రియల్ ఎస్టేట్ అంటే ఏంది? కొనే వ్యక్తి అమ్మే వ్యక్తి ఇద్దరు బాగుపడాలి, కానీ ఒకటే సైడ్ ఫేవర్ అయితే కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేసినప్పుడు రైట్ ప్రైస్లో అమ్మాలి. ఓకే. మనకి కమిషన్ రైట్గా రావాలి. ఒకటి ఏంటంటే తెలుసుకోవడం ఎలా అంటే వెరీ సింపుల్. నీకు స్టార్టింగ్లో ఏం చెప్పిండు, ఒక్క సేల్ అయినాకనో 2 సేల్ అయినాకనో భాగవతం బయట పడుతుంది కదా, తెలుస్తుంది కదా. దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. సూపర్. సో మార్కెట్లో మనం ఏం జరుగుతుంది ఏం జరుగుతలేదు అనేది కొంచెం మార్కెట్లో తిరిగితే గ్రౌండ్ లెవెల్లో ఉంటే ప్రాక్టికల్గా జరుగుతుంది. ఇంకా కొందరు ఏముంటారంటే ఇలాంటి మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ ఉంటుంది. వాళ్ళు సేల్స్ చేయరు కానీ లెక్కలను వేసుకుంటూ కూర్చుంటారు. సేల్స్ చేయరు. నేను అమ్మితే ఈయనకి ఏమొస్తుందో, నేను అమ్మితే వాళ్ళకి ఏమొస్తుందో, నేను అమ్మితే కంపెనీకి ఏమొస్తుందో, ఇలాంటివన్నీ క్యాలిక్యులేషన్ ఉంటుంది.